బేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. కన్నెపల్లి నుంచి సరళమ్మ రావడంతో మొదటి ఘట్టం ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి రెండో ఘట్టం మొదలవనుంది. భారీ బందోబస్తు నడుమ చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గిరిజన సాంప్రదాయాలతో గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నంగంటి స్వామి అందిస్తారు. మేడారం సమ్మక్క సారక్క మహా జాతర నిన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ అయితే గద్దెల వరకు రాత్రి 1 గంట వరకు అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవాళ చిలకల గట్టు నుంచి ప్రస్తుతం ఇదే మార్గం నుంచి కూడా సమ్మక్క కూడా తల్లి కూడా ఇవాళ సమ్మక్క తల్లి కూడా గద్దెల వరకు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం ఈ రోడ్డు మార్గాన సమ్మక్క రాక కూడా ఇవాళ చిలకల గట్టు ఇక్కడ ప్రాయంగా ఎక్కడ బయలుదేరా ఉన్నది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే సారలమ్మ చిలకల గట్టు నుంచి వచ్చే ద్వారము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కూడా భక్తులు పూనకాలతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ద్వారం ఉండనే కూడా చిలకల గట్టు లంక చెట్ల నుంచి కూడా సమ్మక్క వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా మంది పూనకాలతో కూడా ఇక్కడి నుంచి పూనుతున్న పరిస్థితి అయితే ఉంది. పూనుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మీరు ప్రస్తుతానికైతే ఇక్కడ చిలకల గుట్ట నుంచి కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ పోలీసులు అయితే 3 అంతస్తుల అంటే 3 అంతస్తుల భద్రత కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి సారలమ్మ ఇప్పటికే కన్నెపల్లి నుంచి చేరి గద్దెలకు కొలువు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు పైడిద్దరాజు గోవిందరాజులు అయితే గద్దెల వద్దకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పూనకాలతో పాటు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పూనకాలు పూనుతున్నారని చూస్తున్నాం మనం. ప్రస్తుతానికైతే ఈడ కొంతమంది అయితే సమ్మక్క రాక అతోని కూడా పూనకాలు అయితే పూనుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇప్పటికే చాలా మంది ఇక్కడ భక్తులు అయితే వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ చిలకల గట్టు నుంచి కూడా లంక చెట్ల నుంచి సమ్మక్కనైతే తీసుకొస్తా ఉంటారు. ఇక్కడ చాలా మంది యూత్ వాళ్ళైతే ఇక్కడికి యూత్ తో పాటు ఉన్నారు. ఇక్కడికి సమ్మక్క రాకతో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి క్లౌడ్ గా అంటే భక్తులైతే సమ్మక్క గద్దెలకు రానున్న నేపథ్యం అయితే ఉంది. ఇవాళ సాయంత్రము నుంచి అర్ధరాత్రి వరకు కూడా సమ్మక్కను తీసుకొచ్చి కూడా ప్రస్తుతానికైతే ఇక సారలమ్మ సమ్మక్క గద్దెల వద్ద కొలువు తీరిన నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికీ అంటే సుమారుగా రెవెన్యూ శాఖ మాత్రము 1,50,00,000 మంది కూడా భక్తులైతే రానున్నారని అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఈ క్లౌడ్ చూస్తే మాత్రం చాలా ఇప్పుడు ఈ క్లౌడ్ చూస్తే మాత్రం భక్తులైతే ఇప్పటికే 6 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అన్ని రూట్ల నుంచి కూడా ఇక్కడికి రావడానికి బస్సు 6,000 బస్సులు అయితే అన్ని రూట్ల నుంచి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికి చాలా క్లౌడ్ అంటే భక్తుల రద్దీ నిన్నటికి ఇప్పటికీ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల పాటు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరగడం నేపథ్యంతో కూడా ఎటు చూసినా భక్తులే అంటే ఏ గల్లీకి కానీ ఏ ద్వారానికి కానీ వెళ్ళినా కానీ చాలా మంది భక్తులు కనపడతా ఉంటారు. ఇటు ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ వీళ్ళకి ఆనవాతులుగా పుట్టమట్టి ఇప్పటికే పుట్టమట్టి సమ్మక్క రాకతో కూడా పుట్టమట్టి కూడా తెస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తాను? ఇప్పుడు మాది సికింద్రాబాద్ అండి. మేము అమ్మవారిని గద్దెలేసి కొలుపు చేస్తాము. మంచిగా పండుగ చేసుకొని 2 రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిపోతాం. చెప్పండి, మీరు లంక చెట్లను అదే గుడి దగ్గర పెట్టి గద్దెల దగ్గర పెట్టేస్తాం. చెప్పు, మీరు ఇక్కడి నుంచి పుట్టమట్టి చేస్తా ఉన్నారు. అవును, పుట్టమట్టి గద్దెలకి అమ్మవారికి అమ్మవారిని నిలుపుతాం. అందులో ఆచారం నుంచి మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం నుంచి మేము కూడా ఇప్పటి నుంచి మొక్కని చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైతే అమ్మవారు రాకతో కూడా గద్దెల వద్ద పుట్టమట్టి తెచ్చి సారలమ్మ తో పాటు సమ్మక్క కూడా సమ్మక్క గద్దెలు అయితే మాత్రము ప్రస్తుతానికైతే పుట్టమట్టితో కూడా మొత్తము అల్లికి అక్కడ ముగ్గులు కూడా వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా ఇప్పుడు సమ్మక్క రాకతో కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సమ్మక్క ఎప్పుడు వస్తుంది గద్దెల మీదకి, సమ్మక్క సారలమ్మను ఒకసారిగా దర్శించుకోవాలని చెప్పి కూడా భక్తజనం అయితే కిక్కించిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏ రూట్లు చూసినా కానీ కూడా సమ్మక్క రాకతో మాత్రము
చాలా గద్దెల వద్ద కూడా రద్దీ ఉంటుంది. మూడంతస్తుల భద్రతా భావంతో కూడా భద్రత ఉంటుంది. సమ్మక్క తీసుకుపోవడానికి అయితే చుట్టుపక్కల ఇటు అటు పోలీసుల నడుమ భారీ బందోబస్తు నడుమ కూడా సమ్మక్కనైతే తీసుకుపోతుంటారు. ఇప్పటికీ అర్ధరాత్రి వరకు అక్కడ చూసుకోవచ్చు. చాలా పూనకాలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారిగా మనము కెమెరాలో దృశ్యాలను చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా వరకు సమ్మక్క రాకతో కూడా ఇక్కడ సమ్మక్కల గద్దెల మాత్రము ఇక్కడ చాలా పూనకాలు అయితే పూనుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 1,50,00,000 భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఇక్కడికి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి దీని స్పెసిఫిక్ గా కూడా అంటే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు రావాలనుకుంటే ఇక్కడికి సుక్క ముక్క ఉంటుంది. సుక్క ముక్కతో పాటు కూడా మొక్కులు కూడా చెల్లిస్తారు. మొక్కులతో కూడా సమ్మక్క సారక్క ఆ దీవెనలు అందుకొని కూడా ఇక్కడికి మొక్కులు చెల్లించుకొని ఆమె కోరికలను తీర్చాలని చెప్పి కూడా కొంగు బంగారాన్ని కూడా ఒళ్ళరింపుకుపోయి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ సమ్మక్క రాత్రి అర్ధరాత్రికి అయితే వస్తున్న నేపథ్యంతో కూడా చాలా మంది భక్తుల రద్దు అయితే ఇప్పటికే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి సమ్మక్క రాకతో కూడా సమ్మక్క ఎప్పుడు వస్తుంది అని చెప్పి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఓవరాల్ గా సమ్మక్క రాకతో కూడా భక్తజనం అయితే ఇప్పటికే క్లౌడ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్.